నమస్కారం, ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలే మనకు స్ఫూర్తి. జిల్లా కలెక్టర్. స్వాతంత్ర స్ఫూర్తితో మరింత ఉన్నతంగా భక్తులకు సేవలందిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జయకృష్ణ. అభినందనలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్ఓ జనార్దన్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 38 మంది అధికారులు, 281 మంది ఉద్యోగులకు, స్విమ్స్లో 6 మంది, ఎస్వీబీసీలో 6 మంది ఉద్యోగులకు 5 గ్రామాల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు 4,116 రూపాయలు, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు 2,116 రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినిలు ఏ దేశమేగినా ఎందుకాలెడినా, భవతు భారతి, అదివో అల్లదివో తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. సిద్ధించిన స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశానికి వారి విశిష్ట సేవలను మనం నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మాధవ సేవే మాధవ సేవ అనే ఆదర్శంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి సనాతన ధర్మం పరిరక్షణలో టీటీడీ ఎల్లప్పుడూ అంకిత భావంతో మీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్ళేలా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా టీటీడీ బోర్డు మరియు యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీటీడీ విద్యాసంస్థలను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా టీటీడీ వైద్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి తిరుపతిలోని సిమ్స్, బర్డ్, ఇతర ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచడం ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్య సహకారం అందిస్తున్నాం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేది తప్పుడు ప్రచారాలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరు. అసత్యాలను అరికట్టి భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర న్యాయ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరచి మొదటి బహుమతి సాధించిన 4వ సెమిస్టర్ లా విద్యార్థిని నీలిమ, ద్వితీయ బహుమతి గెలుచుకున్న 2వ సెమిస్టర్ లా విద్యార్థి దాసరి జగదీష్లకు కళాశాల కరెస్పాండెంట్ ఏవి సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బత్తుల కొండలరావు అభినందనలు తెలిపి బహుమతులు అందజేశారు. పలు దినపత్రికలలో పనిచేసి సమాజ శ్రేయసే ధ్యేయంగా విశేష సేవలు అందించిన ప్రముఖ విలేకరి నేతాజీని ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బత్తుల కొండలరావు దుస్సాలతో ఘనంగా సత్కరించారు. నేతాజీ తన వంతు కృషిగా ప్రజలకెంతో మేలు చేకూర్చారని కీర్తించారు. విలేకరులే నిజమైన కాపలాదారులు. ప్రిన్సిపల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బత్తుల కొండలరావు మాట్లాడుతూ నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు సమాజాన్ని మేల్కొల్పడంలో విలేకరుల పాత్ర అత్యంత కీలకమైంది. భారతదేశంలో ప్రజల హక్కులకు, సమాజ శ్రేయస్సుకు నిజమైన కాపలాదారులు విలేకరులేనని కొనియాడారు. అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలపించడంతో ఈ వేడుకలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిశాయి. దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహానీయుడు క్రాంతివీర సంగోలి రాయన్న విగ్రహాన్ని తిరుపతి మహానగరంలోని ఒక ప్రధాన కూడలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ప్రతిష్ఠించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబ సమాజ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మాట్లాడారు.
భారతీయులకందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు క్రాంతివీర సంగోలి రాయన్న 228వ జయంతి ఘన నివాళులు. ముఖ్యంగా మనం స్వాతంత్ర దినం ఆగస్టు 15 అంటే స్వాతంత్రం వచ్చే రోజుల్లో ఆ 20 సంవత్సరాల ముందు కానీ పోరాడిన యోధుల్నే మననం చేసుకుంటాం. ఉదాహరణకు గాంధీ మహాత్ముడు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలాంటి వాళ్ళను మనం మననం చేసుకుంటూ ఉంటాం. చాలా మంచి విషయం. స్వాతంత్ర సమరయోధులను మనం తప్పనిసరిగా మననం చేసుకోవాలి. వాళ్ళ త్యాగాలపైన మనకు స్వాతంత్రం వచ్చింది. అలాంటి వారి కోవలోనే అంతకన్నా 120 సంవత్సరాల మునిపే క్రాంతివీర సంగోలి రాయన్న అని కర్ణాటక రాష్ట్రంలో అతి సామాన్య కురబ సమాజంలో పుట్టిన ఒక స్వాతంత్ర సమరయోధుడు. అతను కేవలం 34 సంవత్సరాలకే బ్రిటిష్ వారి కుటిల రాజకీయాలకు జనవరి 26వ తారీఖున ఉరి తీయబడ్డాడు. అతను మన భారతదేశంలో ఏ పౌరునికి సాధ్యం కాని విధంగా అతని పుట్టుక ఆగస్టు 15 అది మన స్వాతంత్రం వచ్చిన రోజు. అతను ఉరి తీయబడిన రోజు జనవరి 26. అంటే అతని జననంలో కానీ మరణంలో కానీ స్వాతంత్ర భావాలు అట్లే ఉన్నాయి. అవి యాదృచ్ఛికమే కావచ్చు, కానీ నిజంగానే నేను అనుకుంటా ఇది దైవ సంకల్పితము. ఆయన పుట్టుకే ఒక స్వాతంత్ర సమరయోధుడు అనేది దీనికి నిదర్శనం. అలాంటి సమరయోధుల్ని మన భారతదేశంలో ప్రతి ముఖ్యమైన పట్టణాల్లో, ముఖ్యమైన కూడల్లో విగ్రహాలు స్థాపించి మన భావి తరాలకు వారి గురించి చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపైన ఎంతైనా ఉండదని చెప్పేసి నేను ఈరోజు విన్నవించుకుంటున్నా. ఇదే కోవలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి మహాపట్టణంలో ఏదోని ఒక కూడలి యందు సంగోలి రాయన్న విగ్రహం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన కురబ కులస్తుడు వీరుడైనటువంటి క్రాంతివీర సంగోలి రాయన్న జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రాంతివీర సంగోలి రాయన్న ముందుగా ఒక సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత ఒక రాజుగా పనిచేస్తూ అతను బ్రిటిష్ వారి దురహంకారానికి ఉరి తీయబడ్డాడు. అతని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ముందుకు ఏదైనా మనం సాధించాలంటే ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరుచానూరు పోలీస్ స్టేషన్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి దయాకర్లు మాట్లాడారు. ఈరోజు మన దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా ఎందరో మహానుభావులు, అందులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు మనము వారి యొక్క ప్రాణత్యాగాలతో జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ సందర్భంగా మనము పౌరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమంటే మన పెద్దలు పూజ్యులు వాళ్ళు చేసినటువంటి ప్రాణ త్యాగాలు, వారి యొక్క కష్టాన్ని గుర్తించి మన యొక్క దేశ సమగ్రతను, సమైక్యతను ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు పాత్రను పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి పౌరులే నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి ప్రతి పౌరులు కూడా దేశం పట్ల భక్తి మరియు గౌరవాన్ని పెంచుకొని సమాజం పట్ల మరియు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మా తిరుచానూరు గ్రామ ప్రజలకి, తిరుపతి రూరల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ 200 సంవత్సరాల భారతమాత దాస్య శృంఖలను తెగ్గొట్టి భారతీయులకంతా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మరియు మన్యం ధర అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వారందరినీ కూడా ఒకసారి వారి పేరున తలుచుకుంటూ ఈ స్వాతంత్ర సంగ్రామంలో
సంగ్రామముకు భారతమాత స్వాతంత్రము రావడానికి సహకరించినటువంటి అందరికీ కూడా మేము అందరూ కూడా వాళ్ళకు అందరూ కూడా మేము విశ్వాసంగా మరి ఈ భారతమాతకి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకుంటూ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మన జన్మభూమిచ్చ అనేటువంటి మన పెద్దల యొక్క మాట ప్రకారం ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది స్వాతంత్ర ఫలాలను అందరికీ కూడా అందాలని నేను ఆశిస్తూ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం శనివారం తెల్లవారుజామున భక్తి పారవస్యంతో పాటు దేశభక్తి ఉత్సాహంతో కలకలలాడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే నగర సంకీర్తన ఈ వారం ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో కలిసి జరిగింది. బ్రహ్మ ముహూర్తంలో సాంప్రదాయ వస్త్రధారణలో నుదుట గోవిందనామాలతో భక్తులు గోవిందరాజస్వామి ఆలయం తూర్పు మాడ వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకొని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీహరి నామస్మరణతో నగర సంకీర్తన ప్రారంభించారు. 4 మాడ వీధుల్లో కొనసాగిన ఈ కార్యక్రమంలో గోవింద గోవింద నామస్మరణతో తిరుపతి వీధులు మారుమోగాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భజన మండలి కళాకారులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటుతూ నగర ప్రజలకు దేశప్రేమ సందేశాన్ని అందించారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు నగర సంకీర్తన మండలి సభ్యుల ద్వారా ప్రతి శనివారం జరుగుతున్న నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ ఈ తిరుమాడా వీధుల్లో భజన చేశాము. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వాతంత్రం రావడానికి కృషి చేసిన స్వాతంత్ర సమర యోధులను త్యాగాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ఈ స్వాతంత్ర ఫలాలను మనం అంతా అనుభవిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ కృషి చేయాలని ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో మన దేశం గురించి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయనకు మనందరూ ఆయన స్ఫూర్తిని తీసుకొని మనందరూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, సామాన్యులు, రైతులు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కరిమారియమ్మ తల్లి దేవాలయం తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారము ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతోంది. అందులో నేను భాగం పంచుకోవడానికి చాలా అదృష్టం చేసినాను. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా ఆనందంగా భజనలు చేసుకుంటూ కోలాటం చేసుకుంటూ ఎంత ఆనందం పుడుతున్నారు. ఎంత ఆనందంతో పాటు ఆరోగ్యంగా వస్తుంది. ఎప్పటికి ఎంతో స్పష్టంగా 5 గంటలకంతా వచ్చి ఉంటున్నారు. సో ఈ ప్రోగ్రాంలో ఈ యొక్క భజన సమయంలో ప్రతి ఒక్క తిరుపతి వాసులందరూ భాగం పంచుకోవాలని కోరుతూ అందరికీ ఆహ్వానిస్తూ వాళ్ళ యొక్క భక్తి ప్రార్థనలు చాటుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు. ఈరోజు భక్తులంతా కూడా ఆగస్టు 15కి భజన చేస్తూ అట్లాగే మన భారత్ మాతకి జై జై అంటూ గోవిందరాజ స్వామి మాడా వీధుల్లో అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ భజన కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి శనివారము చేస్తున్నారు. అందరూ చాలా ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. భక్త జన బృందానికి నమస్కరిస్తూ ప్రతి శనివారం కూడా ఇక్కడ నగర సంకీర్తన చేయడానికి కొనుక్కున్నటువంటి గుండాల గోపీనాథ్కి ఆయనకి ఆరోగ్య సకలేశ్వరాలు కళ్యాణి దీవిస్తూ ఈనాడు దీనికి వచ్చినటువంటి భజన మండలి భక్తులకి అందరికీ కూడా నా నమస్కారం. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జాతీయ భావభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నుంచి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్
మన చైర్మన్ గారు శ్రీ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి, సెక్రటరీ గారికి, ఎస్సీ గారికి, ఏఓ గారికి, ఏఓ గారికి, వేదికని అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న తుడా స్టాఫ్ అందరికీ, అవుట్ సోర్సింగ్ అందరి స్టాఫ్కి మరియు ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ ఏదైతే స్వాతంత్ర దినోత్సవ ఫలాలు మనకు ఉన్నాయో ఆ ఫలాలన్నీ కూడా మనం అనుభవిస్తూనే మన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా ప్రజలకు మరియు మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అభివృద్ధి కొరకు అందరం కూడా కృషి చేయాలని, ఆ శక్తి మీకు ఆ దేవుడు ప్రసాదించాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ ముందుగా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం 140 కోట్ల జనాభా అంతా కూడా మన కుటుంబంతో, మన పిల్లలతో మన హ్యాపీగా ఉన్నామంటే ఎంతోమంది త్యాగం చేసి, ఎంతోమంది ప్రాణాలు వదులుకొని వాళ్ళు పోరాడినటువంటి ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం అందరూ స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. సో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు టుడా ఆఫీస్ చరిత్రలోనే ఎవరు చేయని పనులు ఈ సంవత్సరం మనం చేసి చూపించాం. రానున్న సంవత్సరంలో కూడా చెప్పిన ప్రతి పని కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈరోజు టుడా టవర్స్ని సుమారు 450 కోట్ల ప్రాజెక్ట్ని ఖచ్చితంగా 8 months లో ఓపెన్ చేసే విధంగా వాటర్ ఫుటింగ్స్ పైన పని చేపిస్తున్నాం. అదేవిధంగా గత 70 సంవత్సరాలు డిస్ప్యూట్ ఉన్నటువంటి సెట్టిపల్లి ల్యాండ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనాయక్ మన లోకేష్ గారు అఫీషియల్ మీటింగ్ IAS IPS కాన్ఫరెన్స్లోనే సెట్టిపల్లి కేస్ స్టడీ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం టుడాకి చాలా గర్వం. అది ఇన్ని లక్షలాది మంది తిరుపతికి వస్తుంటే తాగునీరు కావచ్చు, వర్షాలు ఉన్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పేసి సిటీ ఆఫ్ లేక్స్ అనేసి తీసుకొని వచ్చి అవిలాల చెరువుని సుమారుగా 110 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని డెవలప్ చేసి టూరిజం నెక్స్ట్ లెవెల్లో తిరుపతి డెవలప్ చేసే విధంగా టుడా తీర్చిదిద్దుతా ఉంది. అందులో భాగంగా ఆల్రెడీ మనం 30 crores టెండర్స్ కూడా పెరగడం జరిగింది. టుడా అంటే ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి అప్రూవల్స్ కావాలన్నా, వాళ్ళ ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా టుడా దగ్గర రావాలా. వచ్చేటువంటి కస్టమర్స్ ని మనం హ్యాపీగా 10 నిమిషాల వరకు మాట్లాడి పంపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. 5,000 పైగా ఫైల్స్ కూడా క్లియర్ చేసిన ఘనత టుడా స్టాఫ్ ది. కాబట్టి నేను మరొకసారి ప్లానింగ్ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉత్తరపల్లి రోడ్లో ఎన్నెన్నో బిల్డింగ్స్ అనాథరైజ్లు కట్టుంటే ఆ రోడ్ వైండింగ్ సంబంధించి వాటర్ ఫుటింగ్స్ పైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దగ్గర మొత్తం క్లియర్ చేసి డ్రైన్స్ అన్ని అయిపోయినాయి. ఇంకొక 2 months లో కూడా అవన్నీ కూడా చేసిందని నేను ఇండియన్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో టీటీడీలో భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, పారదర్శకత, సమర్థవంతమైన పరిపాలనకు అనేక సంస్కరణలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టీటీడీ ఉద్యోగులకి, భక్తులకి, అలానే రేపు వచ్చిన బోర్డు మెంబర్కి, అలానే తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంచుకున్న కోట్లాది మందికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శ్రీ ఆండాల్ అమ్మవారి తిరువాడిపురం సాతుమరను పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో పురుసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాల్ అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీటీడీ ప్రతి ఏడాది తిరువాడిపురం సాతుమర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి కలిసి పురుసైవారి తోటలో శ్రీ ఆండాల్ తిరువాడిపురం సాతుమర నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురుసైవారి తోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బయలుదేరారు. మార్గ మధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, సెఠారి సమర్పించారు. సెఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోక్నాథం, ఇతర అధికారులు, అనంతాల్వార్ వంశస్థులు పాల్గొన్నారు. తిరుపతి నగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. దేశ స్వాతంత్ర సిద్ధికై ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వాయువేగంతో చేపడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి తెలుగు బిడ్డ సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనం అందరం అండగా నిలవాలని సవినయంగా కోరుకుంటూ జిల్లా ప్రగతి వివరాలను చేపట్టనున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అభివృద్ధి సంక్షేమంతో హామీలకే పరిమితం కాకుండా 2 ఏళ్ల పాలనపై ప్రజలకు లెక్కలు చెప్పడం మంచి పరిపాలనకు నిదర్శనం. 1924 మధ్య ఆర్థిక ఒత్తిడితో వెనుకబడిన రాష్ట్రం గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్లీ అభివృద్ధి బాట పట్టింది. జీఎస్డిపి వృద్ధి, పెట్టుబడుల మూలధనం వ్యయం పెరిగాయి. అమరావతి, పోలవరం పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతూ సంక్షేమంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల ద్వారా కుటుంబ ఆర్థిక బలోపేతమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో శిక్షణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమలు, ఐటీ, ఏఐ, స్టీల్, ఫార్మా, సాగునీటి రంగాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఒక ఎన్నికల కాలానికే పరిమితం కాదు. వచ్చే 20-25 సంవత్సరాల అభివృద్ధికి పునాది వేస్తున్నారు. సంపద సృష్టించి ఆ సంపదను ప్రతి కుటుంబానికి చేరవేయడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల భాగోద్వేగాలతో కాదు, గణాంకాలతో తీర్పు ఇస్తారు. ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరించబడుతూ ఉంది. తిరుమల శ్రీవారిని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టెంపుల్ ఫోటో తీసుకున్నాం సార్ పర్సనల్ వెనకాల ముందు పురం చెప్పలేదా లోగో పెట్టుకోవడానికి చెప్తున్నాను. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ జయకృష్ణ వెల్లడించారు. శనివారం ఆయన తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కుటుంబ సమేతంగా విచ్చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశ్రవచనం చేశారు. తదనంతరం కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తనకు తిరుపతి కమిషనర్గా సేవలందించే అవకాశం దక్కిందని ఇదెంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మున్సిపల్ విభాగంలో విధులు నిర్వహించడం అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని అందరి సహకారం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకుని సమయపాలన పాటిస్తూ నగర సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. నగర పురోగతిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అందరూ పాలనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఇయర్ అండ్ గ్రీటింగ్ మీ. ఐ రిక్వెస్ట్ ఆల్ యువర్ సపోర్ట్. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహకారంతో తిరుపతికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించి తిరుపతి ప్రజలందరికీ, తిరుపతి కార్పొరేషన్ ప్రజలందరికీ సేవ చేయాలని, మీ సహకారం కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నానండి. ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో రెండు ఉన్నాయి అందులో. సార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సేవ చేయడం అనేది ఇది నిరంతర ప్రక్రియ అండి. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా కొన్ని అంశాలలో టార్గెట్ ఓరియంటెడ్గా, టైం ఓరియంటెడ్గా మేము ఫలితాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాము. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయి మనకి. స్వల్పకాలిక అంశాలు, రెండోది దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన అంశాలు. మీరు అన్నట్టుగా పీజీఆర్ఎస్లో వచ్చే గ్రీవెన్స్ అన్ని ఆల్రెడీ మన వాళ్ళందరూ చూస్తున్నారు. డెఫినెట్గా దాని మీద ప్రతి గ్రీవెన్స్ కూడా పరిష్కరించే దిశగా మేము అందరం ప్రయత్నం చేస్తాం. రెండోది మీరు చెప్పిన కొన్ని అంశాలు దీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన అంశాలు, అవి రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా మేము నిర్ణయించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలే మనకు స్ఫూర్తి. జిల్లా కలెక్టర్. స్వాతంత్ర స్ఫూర్తితో మరింత ఉన్నతంగా భక్తులకు సేవలందిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జయకృష్ణ. అభినందనలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.